సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలలుగా చూస్తున్నాం. వీళ్ళేమో ఎంతసేపు అమరావతి అని లేకపోతే పోలవరం అని కేంద్రం దగ్గర ఏం తెచ్చుకుని మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఈ పనుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తా, బట్టలు ఇప్పదీసి నిలబెడతా రోడ్డు మీద అని చెప్తున్నాడు. ఏంటి ఎలా చూడాలి? కళతో చూస్తామను, బట్టలు తీసినాక మళ్ళీ కళతో చూస్తాం. ఏం లేదు, అది చేసేది ఆ రెండే. అది ఎందుకు సార్ ఆయన అంత అంటే అంత కాన్ఫిడెంట్ ఏంటి జగన్? ఆయన ఇప్పుడు నాలుగు ఏదైనా పెడితే రుచి తెలుస్తుంది, చేతి మీద ఎక్కడైనా పెట్టామంటే చేతికి రుచి తెలుతుందా? మరి ఆడ అంటే మూర్ఖుడు. ఆయనకి ఆలోచన ఏంటంటే 30 ఏళ్ళు మళ్ళీ వస్తానని. అప్పుడు అదే అన్నాడు, వై నాట్ 175 అన్నాడు. ఆయన అనమాల క్లిప్ రాసి ఇచ్చాడు, అదే చెప్తున్నాడు. ఆయనే కాదు, ఇప్పుడు ఈ రోజున పోసాని కృష్ణమురళి గారిని లోపలేసిన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఎందుకంటే అన్నారంటే నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమన్నాడు కాబట్టి తిట్టానంటున్నాడు. మరి అదే చెబుతున్నాడు కాదు, నేను వాస్తవే చెబుతున్నాడు. ఈయనకంటూ ఒక ఇది ఉంది కదా సార్, పెద్ద వయసు అయినా సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, ఈయన చెప్తే 10 మంది వింటారు. సినీ ఇండస్ట్రీలో ఆడికి లాగాక బయటకు వచ్చి ఇంటి దగ్గర ఏడిచాడు అంతేనా?